అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ప్రధానంగా అంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే 2026 మార్చి ముగింపు నాటికి దేశంలో నక్సలైట్లు లేకుండా చేస్తామన్నటువంటి మాటలు మనం ఇంకా మర్చిపోలేదు. అంటే నిజంగా కూడా నక్సలైట్ ఉద్యమం తగ్గుముఖం పట్టిన మాట నిజమేలే, కానీ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం ఏదైతుందో ఈ దేశ ప్రయోజనాల కోసం చేస్తున్నారు. ఎన్టీఆర్ లాంటి వాళ్ళు, లేకపోతే చాలామంది లెఫ్ట్ ఆర్గనైజేషన్స్లో ఉన్న వాళ్ళు ఈ దేశభక్తులు అనేది ఈ సందర్భంగా మనకు కనపడతా ఉంటుంది. సో సోదరులారా, సోదరిమణులారా, ఇక్కడ నేను ఇంకా చెప్పదలుచుకునేది అంటే నక్సలైట్ ఉద్యమం ఏదైతే ఉన్నదో, ఈ నక్సలైట్ ఉద్యమం అనేది ఈరోజు వచ్చింది కాదు. 1900 అంటే జనరల్గా బ్రిటిష్ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలనకు వచ్చినడానికి ముందే, అంటే అట్లా చెప్పాల్సి వస్తే దాని మూలాల్లోకి వెళితే దీని సారాంశం అంతా కార్ల్ మార్క్స్ రాసినటువంటి సిద్ధాంతాల్లో ఉన్నది. సరే, కార్ల్ మార్క్స్ రాసినటువంటి సిద్ధాంతం కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, దాస్ క్యాపిటల్, వీటికి సంబంధించినటువంటి ఎంత మట్టికి అమలు జరిగినాయి దాని మీద సిద్ధాంత రాద్ధాంతాలు ఉన్నాయి, అనుకూల వ్యతిరేక వాదనలు ఉన్నాయి. అది అట్లా ఉంచండి. ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి మనం తీసుకున్నప్పుడు, భారతదేశంలో ఈ దేశానికి సంబంధించి స్వాతంత్రోద్యమంలో చాలా కీలకమైన పాత్ర పోషించినటువంటి సందర్భాల్లోనే ఇప్పుడు నేను నిలబడి లేకపోతే కూర్చొని మీ ముందు వీడియో చేస్తున్నటువంటి ప్రాంతం కూడా ఈ ఉద్యమానికి సంబంధించినటువంటి స్థలంగా నేను మాట్లాడగలను, చెప్పగలను. ఎందుకంటే మా గ్రాండ్ పేరెంట్స్ అంతా కూడా ఉద్యమంలో ఉన్నారు, అమ్మవాళ్ళ తరపున. సో సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. సో దాని మీద మేము చూసేటువంటి కోణం ఏదైతే ఉన్నదో, ఆ కోణానికి సంబంధించి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి ఇక్కడ. సో సోదరులారా, సోదరిమణులారా, ప్రభుత్వాలు దాన్ని శాంతి భద్రతల సమస్యగా చూస్తూ ఉన్నది. కానీ వాళ్ళంతా చెట్లని, పుట్లని అన్నిటికీ సంబంధించి ఏదైతే ఉన్నదో వాటిని మనం చూసుకున్నప్పుడు, అంటే మనం ఫ్యాన్ లేకపోతే, కరెంట్ లేకపోతే ఉండలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు థిక్ ఫారెస్ట్లో ఉండి వాళ్ళు దేశానికి సంబంధించి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని చెప్పేసి చేస్తూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, 1917 రష్యా విప్లవం తర్వాత ఇతర దేశాల్లో కూడా 1925-26 భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. దాని తర్వాత 1964లో సిపిఎంగా విడిపోయింది. 1969లో ఎంఎల్ పార్టీ విడిపోయింది. దాని తర్వాత పీపుల్స్ వార్గా, ప్రజాప్రతినిధిగా అనేక ముక్కలు చెక్కలు అయిపోయినాయి. దాని తర్వాత ఏదైతే ఉన్నదో వాళ్ళు తుపాకీతో రాజ్యం వస్తుందని చెప్పేసి చైనా పందాన్ని ఎన్నుకోవటం, లేదు రష్యా పందాన్ని అనేది అనేక ఈ తర్జన భర్జనలు జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ రోజుల్లో భూస్వాముల మీద ఫైట్ జరిగేటప్పుడు, అధిక వడ్డీల మీద ఫైట్ జరిగేటప్పుడు చదువుకున్న ఉన్నత విద్యావంతులంతా కూడా ఖచ్చితంగా మావోయిజం మీద, నక్సలిజం సిద్ధాంతం మీద ఇదే వాళ్ళు. శ్రీకాకుళంలో కోటబొమ్మాలి గుమ్మం నుంచి స్టార్ట్ అయినటువంటి నక్సల్బరీ ఉద్యమం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అట్లా చేస్తే వెస్ట్ బెంగాల్ నుంచి కూడా అట్లా నక్సల్బరీ ప్రాంతం నుంచి అసలు స్ట్రెంత్ అయింది అనేది మనం చెప్పుకోవచ్చు. ఆ విధంగా ఉన్నది అనేది మనం చెప్పుకోవచ్చు. సో దాని కాలక్రమంలో అది అనేక ప్రతిఘటన, లేకపోతే గోదావరి ఏరియా, ఆ ఏరియాలు అంటూ మనం చూస్తూ వచ్చాము. ఆ విధంగా ముందుకు పోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ వచ్చాము. సోదరులారా, సోదరిమణులారా.